అదే సభాపతిగా ఈ చైర్లో ఉన్నత చైర్లో కూర్చున్నప్పటికి కూడా సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ఎన్ని విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను. మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు. మళ్ళీ మేమే వస్తాం లేక పేకలు కోసేస్తాం. ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరఫాట సినిమా డైలాగ్ రఫరఫ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఒకటే చెప్తాను నేను, రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనవి చేయాలని నా ఉద్దేశం. మీరు చూశారు ఇవాళ